ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 20వ వచనము. దేవుడు తన వాక్కు చేత సమస్త సృష్టిని కలుగజేశాడు. ఆయన మాట శక్తివంతమైనది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో దేవుని రాజ్యం గురించి సువార్త ప్రకటించుచున్న సమయంలో ఆయన యొద్దకు వచ్చిన రోగుల యొక్క విశ్వాసంను చూచి తన మాట చేత స్వస్థపరిచాడు. ఒక శతాధిపతి మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అని విశ్వసించి యేసుక్రీస్తు వద్దకు యూదుల పెద్దలను పంపించాడు. యేసుక్రీస్తు మాటలో స్వస్థత కలదని విశ్వసించాడు కనుక యేసుక్రీస్తు ప్రభు ఆ దాసుని స్వస్థపరిచాడు. దేవుని మాట శరీర రోగాలను బాగు చేసేది మాత్రమే కాదు, పాపం అనే రోగాన్ని బాగు చేసేది. యేసయ్య మాట్లాడితే జీవితాలు బాగుపడతాయి. సౌలు అంతవరకు ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారంగా జీవించాడు. ఎప్పుడైతే ప్రభు యొక్క స్వరము విన్నాడో తన జీవితంలో యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించి ప్రభు కోసం జీవించాడు. అంతేకాదు అనేకులను బలపరిచే విధమైన లేఖలు పరిశుద్ధ గ్రంథంలో రాశాడు. ఆయన రాసిన వాక్యాలు ఎన్నో అనేకులకు బలపరిచేవిగా ఉంటున్నాయి. ఆ విధంగా పౌలు జీవిస్తూ వచ్చాడు. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయి సుత్తె వంటిది కాదా అని ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఆమేన్.